Hello guys, today we are discussing about previous year questions of percentages. ఒకసారి చూడండి మనం ట్రై చేద్దాం క్వశ్చన్స్ ని. In a group of persons, 70% of the persons are male and 30% of persons are married. If 2/7 of the males are married, what fraction of the female is single అని అడిగారు. What fraction of the female is single అని అడిగారు. సో ఇక్కడ చూద్దాం. ఇన్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ 70% ఆఫ్ పర్సన్స్ ఆర్ మేల్. గ్రూప్ లో 100% మేల్, టోటల్ 100 మెంబర్స్ ఉంటారు గ్రూప్ లో టోటల్. దాంట్లో మేల్ ఫీమేల్ ఉంటారు. సో అందులో ఏమంటారంటే 70% ఆఫ్ ఆర్ మేల్. 70% మేల్ అయితే ఫీమేల్ ఎంతమంది అవుతారండి? 30% అవుతారు ఆబ్వియస్లీ. అండ్ 30% ఆఫ్ ద పర్సన్స్ ఆర్ మ్యారీడ్. 30% ఆఫ్ మ్యారీడ్ అంటే 100 లో 30%. 100 లో 30% అంటే ఎంత? 30. ఇఫ్ 2/7 ఆఫ్ ద మేల్స్ ఆర్ మ్యారీడ్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఓకేనా? ఇందులో 2/7 ఆఫ్ ద మేల్స్ ఆర్ మ్యారీడ్. 2/7 ఆఫ్ ద మేల్స్ అంటే ఎంత అవుతుంది చూడండి. 2/7 ఆఫ్ ద మేల్స్ అంటే 20%. అంటే 20% ఆఫ్ ద మేల్స్ 20% మేల్స్ మ్యారీడ్ అయితే ఇంకా 70లో 20% మ్యారీడ్, ఇంకా 50% అన్మ్యారీడ్ కదా. ఇక్కడ ఇక్కడ ఏమి ఇచ్చారు బాగా జాగ్రత్త చూడండి. ఇక్కడ 100% 30% ఆర్ మ్యారీడ్. 30% మ్యారీడ్ అంటే 30% లో ఆల్రెడీ మెన్ 20%. అప్పుడు ఇంకా ఫీమేల్ ఎంతమంది అవుతారు? మ్యారీడ్ 10% అవుతారు. అన్మ్యారీడ్ ఎంతమంది అవుతారు? 20% అవుతారు. అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఫీమేల్స్ సింగిల్? ఫీమేల్స్ 30% ఉన్నారు. సింగిల్ అంటే అన్మ్యారీడ్ అంటే 20%. అంటే అంత 20/30. 20/30 అంటే = 2/3. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏముందో వస్తుంది? ఆప్షన్ డి, 2/3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ట్యాంక్ ఫుల్ పెట్రోల్ ఇన్ అరుణ్స్ మోటార్ సైకిల్ లాస్ట్ ఫర్ 10 days. ఆయన ఒకసారి ఫుల్ ట్యాంక్ చేపిస్తే తనకి 10 days వస్తుందంటండి చెప్తున్నారు. ఇఫ్ ఈ స్టార్ట్స్ యూజింగ్ 25% మోర్ ఎవ్రీ డే, హౌ మెనీ డేస్ విల్ ద ట్యాంక్ ఫుల్ పెట్రోల్ లాస్ట్ అని అడిగారు. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ అంటే మనం ఎస్యూమ్ చేసుకోవచ్చు. మనం ఈజీ ఎస్యూమ్ చేసుకొని చేస్తే మాత్రం ఫాస్ట్ గా ఆన్సర్ వస్తుంది. ఒకవేళ అరుణ్ ఒక రోజుకి 100 లీటర్స్ వాడతారు అనుకుందాం. పర్ 1 డే ఎస్యూమ్ చేసుకుంటున్నామండి, 100 లీటర్స్ వాడుతున్నారు. ట్యాంక్ ఫుల్ పెట్రోల్ ఇన్ అరుణ్స్ మోటార్ సైకిల్ లాస్ట్ ఫర్ 10 days అంటున్నారు. అంటే 10 days కి ఎంత అవుతుంది? అంటే ఇంటూ 10 చేస్తేనే కదా ఇది. సేమ్ ఇక్కడ ఇంటూ 10 చేస్తే ఎంత అవుతుంది? 1000 లీటర్స్ అవుతుందా? ఇఫ్ ఈ స్టార్ట్స్ యూజింగ్ 25% మోర్ ఎవ్రీ డే, హౌ మెనీ డేస్ విల్ ద ట్యాంక్ ఫుల్ బి లాస్ట్ అన్నారు. ఇక్కడ ఆల్రెడీ 1 డే 100 లీటర్స్ వాడుతున్నారు. 100 లీటర్స్ లో 25% అంటే ఇంకో 25 లీటర్స్ ఎక్స్ట్రా. ఇన్ కేస్ ఇఫ్ ఇఫ్ యూ స్టార్ట్ యూజింగ్ 25% మోర్ అంటే అప్పుడు ఏమవుతుంది? పర్ డేకి 100 లీటర్స్ వాడుతున్నారు. 100లో 25% అంటే 25. అంటే పర్ డేకి ఎంత అవుతుంది? 100 + 25 125. 125 లీటర్స్ వాడుతున్నారు పర్ డేకి. సో పర్ డేకి 125 లీటర్స్ వాడితే మనకి 10 days ఫుల్ ట్యాంక్ చేపిస్తే 1000 లీటర్స్ వస్తుంది. అప్పుడు నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని వస్తాయి?
1000 by 125 అంటే 8 days వస్తుందండి. ఆప్షన్ డి. ఆప్షన్ డి 8 days వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యాజ్ పర్ అగ్రిమెంట్ విత్ బ్యాంక్, బిజినెస్ మ్యాన్ had to refund a loan in some equal installments without interest. After paying 18 installments, he found that 60% of his loan was refunded. How many installments were there in the agreement? చూడండి, జాగ్రత్త చూడండి. As per agreement with the bank, a businessman had to refund a loan in some equal installments without interest. Without interest, అయినా ప్రీపే చేయాలని ఇన్స్టాల్. ఆఫ్టర్ పేయింగ్ 18 installments, he found that ఆయన ఆల్రెడీ 18 installments పే చేసేస్తే 60% ఆఫ్ హిస్ లోన్ వాజ్ రిఫండెడ్. అంటే 60% లోన్ క్లియర్ అయిపోయింది అంటండి. అంటే చూడండి, 60% ఆఫ్ ద లోన్ 18 installments క్లియర్ అయితే అక్కడ క్వశ్చన్ ఏమడుతున్నారంటే హౌ మెనీ ఇన్స్టాల్మెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద అగ్రిమెంట్. అంటే టోటల్ 100% ఎంత ఉందని అడుగుతున్నారు. టోటల్ గా 100% ఎంత ఉందని అడుగుతున్నారు. సో ఇక్కడ ఈజీ క్యాలిక్యులేషన్ ఏంటంటే 0 0 క్యాన్సిల్ చేసుకోండి. 6 into 3 ఎంత 18. 100 into 3 అంటే 30 installments. 30 installments. ఆప్షన్ సి. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ హారిజంటల్ గా చెక్ చేసుకోవాలమ్మా. ఇక్కడ జాగ్రత్త వినండి. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇక్కడ హారిజంటల్ గా చెక్ చేయండి. అవ్వట్లేదు అంటే వర్టికల్ గా చెక్ చేయండి. అది అవ్వట్లేదు అంటే క్రాస్ మల్టిప్లై చేసుకోండి. ఓకేనా? గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్. A and B decided to travel from place X to place Y by bus. A has rupees 10 with him and he finds that it is 80% of the bus fare for 2 persons. ఇద్దరు పర్సన్స్ కి 80% ఫేర్ అంట. ఇఫ్ B finds that he had rupees 3 with him and hand over to A, in the context which of the following statement is correct అని అడిగారంటే జాగ్రత్త చూడండి. A and B. A has rupees 10 with him and he finds 80%. అంటే 80% ఇద్దరిలో 10 రూపీస్ అంట. ఓకే, ఆఫ్ ద బస్ ఫేర్ అంటే 80% ఆఫ్ ద బస్ ఫేర్ ఇద్దరు కలిపి. ఒకవేళ ఇద్దరు కలిపి అయితే 100% కదా అవుతుంది. జాగ్రత్త చూడండి, 100% అవుతుంది కదా. 100% అవుతుంది కదా. అంటే ఇక్కడ 10 రావాలంటే ఇక్కడ 80 డివైడెడ్ బై 8 చేస్తే అవుతుంది కదా. డివైడెడ్ బై 8 చేస్తే 10 వస్తుంది కదా. సేమ్ అలాగే ఇక్కడ డివైడెడ్ బై 8 చేస్తే ఎంత వస్తుందండి? డివైడెడ్ బై 8 చేస్తే ఎంత వస్తుందండి? 12.5. 100/8. మీకు ఏంటంటే మీకు ఫ్రాక్షన్ టేబుల్ నేర్పించాను ఆల్రెడీ. ఫ్రాక్షన్ టేబుల్ తెలుసు మనకి. 1/8 into 100 ఫ్రాక్షన్ టేబుల్. 100/8. 100/8 అంటే 12.5. 12.5%. సో 100/8 అంటే 12.5. ఇద్దరికి కలిపి 12.5 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ జాగ్రత్త చూడండి, క్వశ్చన్ ఏమి అడిగారంటే B finds that he had rupees 3 with him and he hand over to A. అప్పుడు ఏకి ఇచ్చేసాడు. అంటే అప్పుడు ఏ దగ్గర ఎంత అవుతుందండి? ఆల్రెడీ ఏ దగ్గర 10 ఉంది ప్లస్ 3 13 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే బస్ ఛార్జ్ ఎంత అవుతుంది? 12.5 రూపీస్ అవుతుంది. అంటే 13 మైనస్ 12.5. వాళ్ళ దగ్గర ఇంకా ఎంత ఉంటుందండి? 50 పైసా మిగులుతుందండి. 50 పైసా మిగులుతుంది ఇంకా. ఓకే, ఇక్కడ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. నౌ ద మనీ ఏ హ్యాస్ జస్ట్ ఎనఫ్ బై టు బై 2 టికెట్స్. కాదండి, మనకు ఆల్రెడీ 50 పైసా మిగిలిపోయింది కదా. సో ఆప్షన్ ఏ తప్పు. ఏ స్టిల్ నీడ్ రూపీస్ 2 ఫర్ బయింగ్ ద టికెట్స్. నో, ఇంకా మిగిలింది. ఇంకెందుకు అవసరం అవుతాయి? ఆఫ్టర్ బయింగ్ ద 2 టికెట్స్ ఏ విల్ బి లెఫ్ట్ విత్ 50 పైసా. గుడ్, కరెక్ట్. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. నేను చూసుకోక్కర్లేదు, ఒకటే ఆప్షన్ ఉంటుంది. ద మనీ ఏ హ్యాస్ నౌ, ఫోర్త్ ఆప్షన్ కూడా చూద్దాం. ద మనీ ఏ నౌ హ్యాస్ ఈ స్టిల్ నాట్ సఫిషియెంట్ టు బై 2 టికెట్స్. అది కూడా తప్పు. మనకి ఇక్కడ ఆల్రెడీ అర్థమవుతుంది. అర్థమైందా? కాన్సెప్ట్ ఈజీగా క్లియర్ అయితే మన ఆన్సర్స్ ఫాస్ట్ గా చేయొచ్చండి.
ఈచ్ వన్ క్యారీస్ 2.5 మార్క్స్ అని మన అందరికి తెలుసు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఫాస్ట్ గా ఆన్సర్ చేయొచ్చు. మనం షార్ట్ కట్స్ కనుక కాన్సెప్ట్ అని క్లియర్ ఉంటాయి. A gardener increased the area of his rectangle garden by increasing its length by 40% and decreases its width by 20%. The area of a new garden. అండ్ దీనికి కూడా చాలా షార్ట్ కట్ ఉందండి. జనరల్ గా మనం 100% అయితే దాంట్లో ఏమంటారండి, ఏ గార్డెన్ ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ బై 40%. 40% ఇంక్రీజ్ అయింది అంటారండి. 40% ఇంక్రీజ్ అంటే 100లో 40 అంటే ఎంత అంటే 40 అంటే టోటల్ 140%. నెక్స్ట్ అండ్ డిక్రీజ్ ఇట్స్ విడ్త్ బై 20% డిక్రీజ్ చేశారండి. విడ్త్ 20% డిక్రీజ్ చేశారు. విడ్త్ 20% డిక్రీజ్ చేశారు. అమ్మ టోటల్ గా ఎప్పుడైనా సరే చూసుకోండి, 140నే 100% గా తీసుకోవాలి. 140ని 100% గా తీసుకుంటే దీని 10% వాల్యూ ఎంత అవుతుందంటే 14 అవుతుందండి. 1% వాల్యూ ఎంత అవుతుందంటే 1.4 అవుతుందండి. ఎప్పుడైనా జాగ్రత్తగా చూడండి. 100% వాల్యూ 140. మీకు దీంట్లో 140లో 10% వాల్యూ కావాలంటే లాస్ట్ నంబర్ కన్నా ముందు నంబర్ కి చుక్క పెట్టుకోండి, 1 డాట్ పెట్టుకోండి. అవి ఆబ్వియస్లీ 14 అని వచ్చింది, అంటే 10% వాల్యూ 14 వచ్చింది. అదవుతుందా? ఒకవేళ మీకు 1% వాల్యూ కావాలనుకున్న ఆ నంబర్ లో లాస్ట్ టూ డిజిట్స్ ముందు డెసిమల్ పెట్టండి, మన 1% వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా? సేమ్ కూడా అదే చేస్తున్నా. 20% డిక్రీస్ చేయమని అడిగారు. నాకు ఇందులో 140లో 10% వాల్యూ అంటే 14 అంటే 10%. ఇక్కడ 20% ఎలా రాయొచ్చు? 10% ప్లస్ 10% అని రాయొచ్చా? 10% అంటే 10%. అంటే ఇక్కడ 14 ప్లస్ 14 అంతా 28. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, 28% డిక్రీజ్ అవుతుందండి. ఇక్కడ డిక్రీజ్ ఇచ్చారు కాబట్టి మైనస్ చేస్తున్నా, ఇక్కడ ఇంక్రీజ్ అయింది కాబట్టి యాడ్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఎంత అవుతుందండి? ఏమండి, ఇనిషియల్ వాల్యూ 100% అండి. ఇక్కడ 112% ఉందండి. అంటే ఎంత ఇంక్రీజ్ అయిందండి? 12% ఇంక్రీజ్ అయిందండి. ఆప్షన్ ఏమో చూద్దాం. He has increased by 20% కాదండి, he has increased by 12%. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఏ, సి అండ్ డి మూడు తప్పండి. ఓకేనా? Candidates in a competitive examination consisted of 60% men and 40% women. 70% men and 75% women cleared the qualifying test and entered the final test, where 80% men and 70% women were successful. Which of the following statements is correct? అది అడుగుతున్న స్టేట్మెంట్ లో. A candidate in a competitive exam, candidates in the competitive examination consist of 60% men and 40% women. Total 100% లో మెన్ ఉమెన్ ఇచ్చారండి. 60% మెన్, 40% ఉమెన్. 70% మెన్ అండ్ 75% ఉమెన్ క్లియర్ ద క్వాలిఫైయింగ్ టెస్ట్. క్లియర్ ద అంటే ఇక్కడ పాస్ అయ్యారని అర్థం. ఇక్కడ పాస్ అయ్యారంటే వీళ్ళు ఫెయిల్ అయినట్టే కదా అర్థం. వీళ్ళు పాస్ అయ్యారంటే ఫెయిల్ అయినట్టు అర్థం కదా కొంతమంది. 60% మెన్ లో 70% ఆఫ్ మెన్ అండ్ 75% ఉమెన్. పాస్ అయిన వాళ్ళు ఎంత అంటే 70%. 70%. 60లో 70%. ఈజీగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే 2 zeros వచ్చాయి అనుకుంటున్నా, 0 క్యాన్సిల్, 6 7 42. అంటే ఇక్కడ 42% మెంబర్స్ పాస్ అయ్యారు. 60లో 42 మెంబర్స్ పాస్ అయ్యారంటే దాని అర్థం 60లో 42% పాస్ అయ్యారంటే 18% ఫెయిల్ అయినట్టే కదా. 80% ఫెయిల్ అయినట్టే కదా దాని అర్థం. ఓకే, క్లియర్. నెక్స్ట్, ఎందుకంటే 75% ఉమెన్ ఆర్ క్లియర్డ్, 75% పాస్ అయ్యారంట. మీకు ఫ్రాక్షన్ టేబుల్ నాలెడ్జ్ నేర్పించారు. 75% అంటే 40 ఇంటూ, మనకి ఫ్రాక్షన్ టేబుల్ ఉంది కదా, 40 ఇంటూ పర్సెంటేజ్ 3/4. 75% అంటే 3/4. 4 1s 4 10s అంటే ఎంతమంది పాస్ అయినట్టు? 30% మెంబర్స్ పాస్ అయినట్టు. 30%.
30%. ఇక్కడ ఏంటి ఫెయిల్ ఎంతమంది అవుతారు అప్పుడు 10% అవుతారు. ఫెయిల్ ఎంతమంది అవుతారు 10% అవుతారు. ఇక్కడ జాగ్రత్త చూడండి. అండ్ ఎంటర్ ద ఫైనల్ టెస్ట్ వేర్ 80% మెన్ అండ్ 70% ఉమెన్ వర్ సక్సెస్ఫుల్. పాస్ అయిన వాళ్ళు ఇందులో 80% మెంబర్స్ అంటే ఇంటూ 80%, ఇందులో 42లో 80% అండ్ 30లో 70% సక్సెస్ అయ్యారంటే 30లో 70% సక్సెస్ అయ్యారంట. మీకు ఇప్పుడే చెప్పా 30% అంటే 30లో 70 అంటే 30 ఇంటూ 70% అంటే 7 3 21 అంటే ఇక్కడ 21% అండి. 21%. 40లో 80%. 80% ఫ్రాక్షన్ 4/5 రాయొచ్చు. ఇక్కడ ఏం అడుగుతున్నారు 40%, 80% అంటే 40 to 80% అంటే మనకి దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఏమండి 4/5 రాయొచ్చు. 4/5 కన్నా మనం ఈజీగా ఏం చేయొచ్చు అంటే 42లో 1/5% మైనస్ చేస్తే మనకి 80% ఈజీగా వస్తుంది కదా. అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు 80% వాల్యూ కనుక్కోమన్నారండి. మనకి 80% కనుక్కోమన్నారంటే మనం 100లో 20% మైనస్ చేస్తే 80% వాల్యూ వచ్చేస్తుంది. ఈ 20% వాల్యూ కనుక్కొని 100% వాల్యూ 20% తీసేస్తే మనకి ఆన్సర్ వస్తుంది కదా. జాగ్రత్త చూడండి. అంటే 1/5 వాల్యూ 100లో 20% మైనస్ చేస్తే 80% వస్తుంది కదా. టోటల్ 100% వాల్యూ అంటే 42. 42లో 1/5. 42లో 1/5 అంటే ఎంత ఈజీగా ఉంటుంది. 42% లో 80% అంటే 42లో 80% అంటే జాగ్రత్త చూడండి. 42 into 80% అంటే దీని వాల్యూ చూడండి. మీకు ఇక్కడ 1% వాల్యూ ఎంత 4.2. దీని టోటల్ గా 42ని 100% అనుకుంటే మీకు ఏం చెప్పా 10% వాల్యూ కావాలంటే ఒక నంబర్ ముందు డెసిమల్ పెట్టండి అన్న 4.2. అదే మీకు 1% వాల్యూ కావాలంటే 0.42. మనకి ఇక్కడ ఆల్రెడీ 4.2 ఉంది 10% వాల్యూ. మనకి ఇక్కడ 80 ఉంది. 10 into 8 80. సో 4.2 into 8 చేసిన వచ్చేస్తుంది కదా మనకి. 4.2 into 8 చేసిన వస్తుంది కదా ఆన్సర్ మనకి. 42 into 8 4.2 into 8 4.2 into 8 8 2 16 8 4 32 33 అంటే 33.6% అండి. 33.6%. ఇంకా ఏం అడిగారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగారు. ఓకే ఫస్ట్ సక్సెస్ రేట్ ఈస్ హయ్యర్ ఫర్ ఉమెన్. కాదు, సక్సెస్ రేట్ ఉమెన్ హయ్యర్ కాదండి. ఆప్షన్ ఏ తప్పు. ఆప్షన్ ఏ తప్పు. ఆప్షన్ సక్సెస్ రేట్ ఫర్ మెన్ ఇస్ హయ్యర్ 33.6%. ఉమెన్ కి 21%. ఓవరాల్ సక్సెస్ రేట్ ఇస్ బిలో 50%. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏంటి ఇప్పుడు మెన్ది ఉమెన్ ది సక్సెస్ రేట్ కలిపితే సరిపోతుంది. 33.6 ప్లస్ 21 టోటల్ ఎంత వచ్చింది 54.6 వచ్చింది. ఓవరాల్ సక్సెస్ రేట్ ఇస్ బిలో 50% అన్నారు. అది కూడా తప్పు. నెక్స్ట్ మోర్ మెన్ క్లియర్ ద ఎగ్జామినేషన్ దెన్ ఉమెన్. మోర్ మెన్ క్లియర్ ద ఎగ్జామినేషన్ దెన్ ఉమెన్ కరెక్ట్. 42%, 33%. దాంట్లో సక్సెస్ అయింది 33.6 అందులో 21%. అంటే 33.6% ఎక్కువ కదా 21 కన్నా. సో మోర్ మెన్ క్లియర్ ద ఎగ్జామినేషన్ దెన్ ఉమెన్. ఆప్షన్ సి కరెక్ట్ అన్నమాట. ఆప్షన్ సి కరెక్ట్. బోత్ ఏ అండ్ బి అబౌవ్ ఆర్ కరెక్ట్. ఆల్రెడీ ఏ అండ్ బి తప్పు అయినప్పుడు కరెక్ట్ ఎందుకు అవుతుంది. డి కూడా తప్పే. సో ఆప్షన్ సి, ఆప్షన్ సి, ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటారు చూడండి. an automobile owner reduced his monthly petrol consumption when the prices went up. The price consumption relationship is as follows. Price per liter 40, monthly consumption 60, 50 48, 60 40 75 32 ఇచ్చాడు. The price goes up to rupees 80 per liter. His expected consumption will be expected consumption. Okay, expected consumption అంటే అయితే ప్రైస్ 40 అయినప్పుడు మంత్లీ కన్సంప్షన్ లీటర్ 60 లీటర్స్ అంటున్నారు. అంటే 40 into
60, 2400. 50 into 48, 48 into 5. 48 into 5 ఎంత అవుతుందమ్మా? 4 20, 24, 240 అంటే ఇది కూడా 2400. 60 into 6 4 24, 2400. 75 ఇది కూడా 2400. ఫాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. 75 into 30. అప్పుడు కన్జంప్షన్ ఆఫ్ పెట్రోల్ ఎంత అవుతుంది? 80 లీటర్ కదా. కన్జంప్షన్ ఆఫ్ పెట్రోల్ పి అనుకున్నాను. కన్జంప్షన్ ఆఫ్ పెట్రోల్ పి అనుకుంటున్నాను. అంటే దాని అర్థం ఏంటి? ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 80p ఈజ్ ఈక్వల్ టు అన్ని 2400. ఇప్పుడు పి ఎంత అవుతుంది? 0 0 క్యాన్సిల్, 8 1s are 8 3s are అంటే p ఈజ్ ఈక్వల్ టు 30. p ఈజ్ ఈక్వల్ టు 30. సో ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇన్ ఎ టెస్ట్ a candidate attempted only 8 questions and secured 50% marks in each of the questions. If you obtained a total of 40% in the test, all questions in the test carried equal marks. How many questions were there in the test? In a test, a candidate attempted only 8 questions and secured 50% marks in each of the question. బాగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్. 50% in each of the question. ఒక్కొక్క క్వశ్చన్ లో 50% గెయిన్ చేశారంట ఒక్కొక్క క్వశ్చన్ లో. If you obtained a total of 40% in the test and all questions in that carried equal marks, how many questions were there in the test? ఆయన 8 క్వశ్చన్స్ పెట్టారంట. ఈ క్యాండిడేట్ అటెంప్ట్ ఓన్లీ 8 క్వశ్చన్స్ అండ్ ఈ సెక్యూర్డ్ 50% ఆఫ్ ఈచ్ మార్క్స్ అండ్ హీ obtained a total of 40% in the test. 40% obtain చేశారు 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే. ఓకేనా? and all the questions in the test carried equal marks into 5 40. So 40/5 చేస్తే 8 వస్తుంది. అలాగే 100/5 చేస్తే ఎంత వస్తుంది? 20 వస్తున్నాయి. టోటల్ 20 వస్తున్నాయి. ఓకేనా? అంటే అప్పుడు ఏమవుతుంది? ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. ఎందుకంటే చూడండి 20 into 5 20 క్వశ్చన్స్ ఈచ్ క్యారీ మార్క్స్ 10. మనం ఎజ్యూమ్ చేసుకొని చేయొచ్చండి. మనం ఎజ్యూమ్ చేసుకొని ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్ అనుకొని చేసిన వస్తుంది, లేదంటే ఇలా కూడా వస్తుంది. అంతేనా? ఓకే. హౌ మెనీ క్వశ్చన్స్ వర్ దేర్ ఇన్ ద టెస్ట్ అని అడిగారండి. క్వశ్చన్ హౌ మెనీ క్వశ్చన్స్ వర్ దేర్ ఇన్ ద టెస్ట్. సో 8 క్వశ్చన్స్ కి ప్లస్ ఒక్కొక్క క్వశ్చన్ కి ఆయనకి హాఫ్ మార్క్స్ వచ్చినాయి. అంటే హాఫ్ మార్క్ 50% ఆఫ్ ద మార్క్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీడ్. అంతేనా?
అంటే చూడండి, జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఆన్సర్. 8 into 5 అంటే 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే దానికి ఒక్కొక్కటి 5 మార్క్స్ వచ్చింది. 5 మార్క్స్ వస్తే 40%. అలాగా 20 క్వశ్చన్స్ అంటే సారీ ఇన్ ద సెన్స్ 100 అంటే అప్పుడు ఎంత అవుతుంది ఇది? 5 అంటే ఈచ్ క్వశ్చన్ ఎంత అవుతుందండి? ఈచ్ అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు 50% మార్క్స్ వచ్చింది ఒక్కొక్క క్వశ్చన్ కి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి 50% వచ్చిందంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఎంత అవుతుంది? ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. 10 మార్క్స్ అంటే ఆయన 40% మార్క్స్ వచ్చినాయి. 40% 10 మార్క్స్ అంటే 40 మార్క్స్. అప్పుడు 100% అయితే ఎంత అవుతుంది? 100 మార్క్స్. అంటే ఈచ్ ఎన్ని క్వశ్చన్లు ఉన్నట్టు అప్పుడు? 10 క్వశ్చన్స్ ఉన్నట్టు. ఆప్షన్ బి. ఆప్షన్ బి. ఆప్షన్ బి 100 బై అప్పుడు 100 బై 10 కదా. టెన్నే కదా వస్తుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. There is an order of 19,000 quantity of a particular product from a customer. The firm produces 1,000 quantity of that product per day, out of which 5% are unfit for sale. In how many days will the order be completed? డేకి 19,000 అవుతున్నాయండి, ప్రొడ్యూస్ అవుతున్నాయి. దాంట్లో 5% ఆర్ అన్ఫిట్ ఫర్ సేల్. అన్ఫిట్ ఫర్ సేల్ అంటే 5%. మీకు ఆల్రెడీ చెప్పా, దీన్ని 100% వాల్యూ అనుకుంటే ఒక 10% వాల్యూ కావాలంటే మనకి 1900. ఎందుకంటే ఒక్క నంబర్ జీరో పెట్టుకుంటే, చుక్క పెట్టుకుంటే, డెసిమల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ 1% వాల్యూ కావాలంటే 190. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం అడిగారండి? 5% అని అడిగారు. 10% లో హాఫ్ చేస్తే 5% వస్తుందా? 1900 లో హాఫ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? 1900 లో హాఫ్ చేస్తే మనకి 5% వాల్యూ అంటే డిఫెక్ట్ ప్రోడక్ట్ అడుగుతున్నారు. 1900 లేదంటే చూడండి, 19,000 లో 5%. 19,000 లో 5% అడిగారు. మీకు 190 ఇంటూ 5 చేసినా మనకు వచ్చేస్తుంది. 190 ఇంటూ 5 చేసినా మనకు 5% వాల్యూ వచ్చేస్తుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే 950 అంటే 950 5% వాల్యూ 950 అంటే 950 సేల్ అవ్వట్లేదండి అవి. అప్పుడు ఎన్ని రోజులు పడుతుంది ఇది సేల్ చేయడానికి అని అడుగుతున్నారు. హౌ మెనీ డేస్ లో ఆర్డర్ బి కంప్లీటెడ్ అని అడిగారు. అప్పుడు ఏమవుతుంది? 19,000 బై 950. 19,950 0 క్యాన్సిల్. 19 5s 19 1s 100. 5 1s 520s. ఎంత అవుతుందమ్మా? ఆప్షన్ సి 20 days. హౌ మెనీ డేస్ విల్ ద ఆర్డర్ బి కంప్లీటెడ్ అంటే 20 days. 20 days లో అవుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. The total emoluments of two persons are the same, but one gets allowances to the extent of 65% of his basic pay, and other gets allowance to the extent of 80% of his basic pay. The ratio of the basic pay of the former to the basic pay of the latter is అని అడిగారండి. చాలా బాగుంది క్వశ్చన్. బాగా ఆలోచిస్తే వచ్చేస్తుంది. నార్మల్గా టోటల్ ఎమౌల్మెంట్స్ మనం ఎలా లెక్కేస్తామండి? బేసిక్ పే ప్లస్ అలవెన్సెస్. టూ పర్సన్స్ అన్నారు కాబట్టి ఒకరిది ఏ ఒకరిది బి అనుకున్నాం. ఓకేనా? టోటల్ అమౌంట్స్ ఏంటి? బేసిక్ పే ప్లస్ అలవెన్సెస్. ఓకేనా? బట్ వన్ గెట్స్ అలవెన్సెస్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 65%. అంటే ఇప్పుడు ఏ బి అని రెండు అనుకున్నాం అండి. ఇప్పుడు ఒకరికి ఏమొస్తుందంటే దే ఆర్ గెట్టింగ్ 65% ఎక్స్టెంట్. ఏ ఈస్ గెట్టింగ్ 65% ఆఫ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏ అంటే ఎక్స్ట్రాగా.
It is and equal to the other gets allowance in the extent of 80% of his basic pay. ఆయనకి బేసిక్ పేలో 80% అంట, బికి 80% ఆఫ్ బి బేసిక్ పే అలవెన్స్. అప్పుడు ఈజీగా చెప్పొచ్చు కదా, ఏని 100% అయితే బి 65% ఆఫ్ ఏ అంటే ఎంత అవుతుంది, 165 అవుతుందా లేదా? ఏని 100% అనుకోవచ్చా, 165 ఏ ఈజ్ ఈక్వల్ టు 100% బి 100% ఉంటుంది, 80% ఆఫ్ బి అంటే 180%, 180 బి అంటే మనకి ఇప్పుడు ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 180 బై 165 రేషియోలో వస్తుందండి. ఈ 15 12 సార్ 15 11 సార్ 12/11 12:11 ఆప్షన్ డి. ఆప్షన్ డి, ఆప్షన్ డి అండి దీని ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Two numbers x and y are respectively 20% and 28% less than third number z. By what percentage is the number y less than the number x అని అడిగారండి. Two numbers x and y, two numbers x y are respectively 20% and 20% less than the third number z, third number z. సో మనకి నంబర్ తెలియదు, నంబర్ అజ్యూమ్ చేసుకుందాం అండి, 100% అజ్యూమ్ చేసుకుందాం. అయితే ఇప్పుడు జాగ్రత్త చూడండి, టూ నంబర్స్ ఎక్స్ ఇస్ 20% లెస్ దాన్ జెడ్ అంటే జెడ్ 100 అయితే ఎక్స్ ఏమవుతుంది, 80 అవుతుంది. ఓకేనా? అండ్ 28% లెస్ దాన్ థర్డ్ నంబర్ వై ఏమవుతుంది, 28%, 100 28% మైనస్ చేస్తే 72%. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారండి మనకి, బై వాట్ పర్సెంటేజ్ ఇస్ ద నంబర్ వై ఇస్ లెస్ దాన్ ద నంబర్ ఎక్స్. ఎంత తక్కువ అండి, 8 తక్కువ అండి, 8 తక్కువ. y ఈజ్ లెస్ దెన్ ద నంబర్ ఎక్స్, ఎక్స్ కన్నా తక్కువ. 8 బై మనం ఇప్పుడు ఎక్స్ కి అడుగుతున్నారండి, 8/80 ఇంటూ 100 అంటే 0 0 క్యాన్సిల్, 8 8 క్యాన్సిల్, 100 అంటే 100% కదా, పర్సెంటేజ్ 100కే చేస్తాం కదా, అందుకు ఆప్షన్ బి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If there is a policy that 1/3 of the population of a community has migrated every year from one place to some other place, what is the leftover population of that community after the 6th year if there is no further growth in the population during this period? If there is a policy that 1/3 of the population of community has migrated every year from the one place to some other place. ఫస్ట్ ఇయర్ 100% అనుకుందాం, దాంట్లో 1/3 వెళ్ళిపోతుంది ఫస్ట్ ఇయర్ లో. అంటే ఫస్ట్ అంటే 0 నుంచి 1 ఇయర్ కి ఫస్ట్ ఇయర్ కి ఎంత అవుతుంది, అప్పుడు మనకి ఈజీగా అర్థం అవుతుంది కదా, మనకు తెలుస్తుంది కదా. 1 మైనస్ అంటే చూడండి, టోటల్ 100% అనుకుందాం, 1 మైనస్ 1/3 పాపులేషన్ ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే దాని అర్థం ఏంటి, 2/3 మిగిలింది ఫస్ట్ ఇయర్ తర్వాత, ఆఫ్టర్ 1 ఇయర్, ఆఫ్టర్ 1 ఇయర్, ఆఫ్టర్ 1 ఇయర్, ఇది ఆఫ్టర్ 1 ఇయర్. తర్వాత సెకండ్ ఇయర్ చూద్దాం, పాపులేషన్ ఆఫ్టర్, ఇది ఆఫ్టర్ 1 ఇయర్, ఇది సెకండ్ ఇయర్ తర్వాత. ఇప్పుడు కూడా 1/3 ఆఫ్ ద వెళ్ళిపోతున్నారు, 1/3 మెంబర్స్ వెళ్ళిపోతున్నారు. అంటే 1/3 వెళ్ళిపోతారంటే దాని అర్థం అంటే 2/3 లో 1/3 వెళ్ళిపోతారంటే అర్థం 2/3 లో 2/3 మెంబర్స్ ఉంటున్నారనే కదా అర్థం నెక్స్ట్ ఇయర్ పాపులేషన్ కి. 3 ఆర్ 9. నెక్స్ట్ థర్డ్ ఇయర్ 4/9 ఇంటూ 2/3 8/27. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అంటే 8/27 ఇంటూ 2/3 16/81. నెక్స్ట్ ఫిఫ్త్ ఇయర్,
16/81 into 2/3. 32/243. మనకు అర్థమవుతుంది కదా ఎంత పార్ట్ అనేది. 6th ఇయర్కి వచ్చేసరికి ఎంత అవుతుంది అప్పుడు? 32/243 into 2/3. 2/3 అంటే 1/3 వెళ్ళిపోతుంది ప్రతి ఇయర్. 2/3 పాపులేషన్ మిగులుతుంది. ఆ 2/3 పాపులేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 64/3 are 9, 4 are 12, 729. 64/729 పార్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఉంటుంది 6th ఇయర్ కల్లా. అంటే ఇక్కడ ఏమొచ్చారు ఆప్షన్ మనకి? ఆప్షన్ డి. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In a city, 12% of households earn less than rupees 30,000 per year and 6% households earn more than 2 lakhs per year. 22% households earn more than 1 lakh per year and 990 households earn between rupees 30,000 and rupees 1 lakh per year. How many households earn between rupees 1 lakh and rupees 2 lakhs per year అని అడిగారు. ఇది ప్రీవియస్ 2017 అడిగారండి. మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదండి క్వశ్చన్కి. less than 30,000 per year, less than 30,000 per year, less than 30,000 per year ఎంతమంది అంటే less than 30,000. మీకు ఇది ఎందుకు రాస్తున్నంటే ఇంత డీటెయిల్ గా less than 30,000 per year 12%. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. 6% household earn more than 2 lakhs. 6% earn more than 6% earn more than 2 lakhs per year and 22% household earn more than 1 lakh. మోర్ దెన్ 1 lakh అని చూడండి. మోర్ దెన్ 1 lakh 22%. ఓకేనా? అయితే ఇక్కడ ఏం ఇచ్చారండి? 6% ఓకే. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఇక్కడ టోటల్ 100% లో 12% ప్లస్ 22% ఎంత? 34%. అప్పుడు ఎంత అవుతుంది? 66%. ఏమండి క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఇక్కడ మనకి నంబర్ ఇచ్చారు చూసారా? అండ్ 990 households earn between rupees 30,000 and 1 lakh per year. దానికోసం అంటే 1 lakh కి 30,000 లోపు, లెస్ దెన్ 30,000 అండ్ మోర్ దెన్ 1 lakh మధ్యలో వాల్యూస్ 990 ఇచ్చారు. 990 households అని ఇచ్చారు. 990 households earn between rupees 30,000 and 1 lakh per year. మధ్యలో earn between. అప్పుడు బిట్వీన్ వాల్యూ మనకి ఎంత వస్తుంది? 66% వాల్యూ. 12%, 22% చేసేస్తే 66% వాల్యూ. మనకి 66% వాల్యూ ఇచ్చారు అంతండి. 990 రూపీస్, 990 households అని ఇచ్చారండి. 990 households. సో అప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేసి దీన్ని? 66 into 15 అంతేనా? ఇప్పుడు మీకు ఇక్కడ ఏమడుతున్న క్వశ్చన్ తెలుసా? హౌ మెనీ హౌసెస్ ఎర్న్ బిట్వీన్ rupees 1 lakh and 2 lakhs per year. ఆల్రెడీ మనకి 1 lakh కన్నా ఎక్కువ 22% ఇచ్చారు. 1 lakh కన్నా ఎక్కువ 22% ఇచ్చారు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? 2 lakhs కన్నా ఎక్కువ 6% అన్న ఇచ్చారు. అంటే 1 lakh కన్నా ఎక్కువ మోర్ 22%. అదే 2 lakhs కన్నా ఎక్కువ 2 lakhs కన్నా ఎక్కువ ఎంత అండి? 6% ఇచ్చాడు. 6% ఇచ్చాడు. అంటే మనకి ఇక్కడ మైనస్ చేస్తే మనకి వాల్యూ వచ్చేస్తుందా?
22% మైనస్ 6% 16% వాల్యూ వచ్చేస్తుందా? 60% వాల్యూ వస్తుందా? అంటే చూడండి, జాగ్రత్త క్వశ్చన్ చూడండి. హౌ మెనీ హౌస్ హోల్డ్స్ ఎర్న్ బిట్వీన్ ₹1 lakh and 2 lakhs per year? 2 lakhs కన్నా ఎక్కువ ఎంతమంది ఉన్నారు? 6% ఉందని చెప్పారు క్వశ్చన్ లో. 6% హౌస్ హోల్డ్స్ ఎర్న్ మోర్ దెన్ 2 lakhs అన్నారు. ఇక్కడ 1 lakh కన్నా ఎక్కువ ఎంతమంది ఉన్నారు? 22% అన్నారు. 22% లో ఆ 6% తీస్తే ఆ మధ్యలో వాల్యూ వచ్చేస్తుంది కదా. ఈ స్టేట్మెంట్ మన క్వశ్చన్ వచ్చేస్తుంది. హౌ మెనీ హౌస్ హోల్డ్స్ ఎర్న్ బిట్వీన్ 1 lakh and ₹2 lakhs per year? ఆ స్టేట్మెంట్ వస్తుందా? 16% వాల్యూ కనుక్కోమన్నారు. 16% ఇంటూ 16% 15 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఎంత వస్తుంది? 240 వస్తుంది. 16 into 15 240. ఇక్కడ ఆప్షన్ బి. జాగ్రత్తగా చూడండి, ఓకేనా? If P is equal to 40% of A plus 65% of B and Q is equal to 50% of A plus 50% of B, where A is greater than B. In this context, which of the following statement is correct అని అడిగారండి. Where A is greater than B, in this context, A is greater than, where A is greater than B అన్నారండి. 40% of A plus 65% of B. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ మనకు అవ్వలేదండి. ఏ వాల్యూ బి వాల్యూ ఇవ్వకపోతే మనం ఆ స్టేట్మెంట్ ని ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి అని చెప్పడం తప్పు. సో మనం దాన్ని కంక్లూడ్ చేయాలి. నన్ ఆఫ్ ది అబౌవ్ కెన్ బి కంక్లూడ్ విత్ సర్టినిటీ. ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి. ఎందుకంటే ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ మనకు తెలియదు. తెలియనప్పుడు మనం ఆ కాంటెక్స్ట్ లో మనం చెప్పలేం ఆన్సర్ దానికి, ఓకేనా? ఆప్షన్ డి. క్వశ్చన్ అర్థం కావాలండి మనకి. A student has to get 40% marks to pass an examination. Suppose he gets 30 marks and failed by 30 marks. And he gets 30 marks and fails by 30 marks. బాగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్. Then what are the maximum marks in the examination? అంటే మనకి ఇక్కడ 40% పాసింగ్ మార్క్ అన్నారండి. 40% పాసింగ్ మార్క్. ఆయనకి వచ్చింది 30 మార్క్స్ వచ్చినాయి. ఆయన ఫెయిల్ అయింది 30 మార్క్స్ తో. అంటే 40% మార్క్స్ అంతా 30 + 30 కదా, 60 మార్క్సే కదా. అంటే 40% మార్క్స్ ఏమో 60. అక్కడ ఏమంటున్నారు? ఫైనల్ మాక్సిమం ఎగ్జామ్ మార్క్స్ అని అడుగుతున్నారు. 100% వాల్యూ అంతా అడుగుతున్నారు. 0 0 క్యాన్సిల్ అయింది. 4 × 15 60 అంటే ఇంటూ 15 ఎంత అవుతుందండి? 150. 150 మార్క్స్ మాక్సిమం మార్క్స్. ఆప్షన్ సి. ఆప్షన్ సి. A person bought a refrigerator worth ₹22,800 with 12.5% interest compounded yearly. At the end of first year, he paid ₹8,650, and at the end of second year, he paid ₹9,125. How much will he have to pay at the end of the third year to clear the debt? A person bought a refrigerator worth ₹22,800 with 12.5% interest compounded yearly. Yearly 12.5% అండి. అయితే ఫస్ట్ ఇయర్ 22,800 12.5% అంటే 22,800 లో ఫస్ట్ ఇయర్ లో 12.5% కదా. ఫస్ట్ ఇయర్ లో 12.5% ఆఫ్ 22,800 అంటే
మీకు ఆల్రెడీ చెప్పా 1% వాల్యూ ఎలా రాయొచ్చు, 2% అంటే 100%, 10%, అలాగా. సో అంటే దీన్ని ఎలా రాయొచ్చు అండి? 100% వాల్యూ 22,800. 22,800 దాంట్లో మైనస్ చేస్తే 12.5% కదా. 10% వాల్యూ ఎంత అవుతుందండి? 2280. 1% వాల్యూ ఎంత అవుతుందండి? 228. అది మీకు 0.5%. 0.5 అంటే 0.5%. 12.5 నెంబర్ రాయొచ్చు, 10 + 2.5 రాయొచ్చు. 2280, 228, 228, 228లో హాఫ్ 114. అంటే ఎంత? 2850 ఇంట్రెస్ట్ అండి. 2850 ఇంట్రెస్ట్. ఇది మనకి కన్ఫ్యూజన్ లేకుండా వస్తుంది ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 2850. 2850. 22,800 విత్ 12.5% ఇంట్రెస్ట్ రేట్. అంటే 22,800 ప్లస్ 2,850 అయితే మైనస్ ఆయన ఫస్ట్ ఎంత పే చేశాడు దాంట్లో? ఫస్ట్ ఇది పేడ్ రూపీస్ 8,650. అప్పుడు ఎంత మిగులుతుందంటే ఇక్కడ 17,000 మిగులుతుంది. 17,000 రూపీస్. 17,000 రూపీస్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. 12.5% ఆఫ్ 1,700. 17,000 అంటే 12.5 కదా. 10% వాల్యూ 1,700, 1% వాల్యూ 170, ఇంకో 1% వాల్యూ 170, 170లో హాఫ్ 85, 14, 22, 2,125. అంటే 17,000 ప్లస్ ఇంట్రెస్ట్ 2,125 మైనస్ సెకండ్ ఇయర్ ఎంత కట్టారంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ పేడ్ 9,105. అప్పుడు ఎంత మిగులుతుందండి? ఇంకా మిగిలింది ఎంత అవుతుందండి? రూపీస్ 10,000 మిగులుతుందండి. రూపీస్ 10,000 మిగులుతుంది. ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నారు క్వశ్చన్ లో? హౌ మచ్ విల్ హీ హ్యావ్ టు పే అట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ టు క్లియర్ ద డెప్ట్? 10,000 12.5% అంటే 1,250. ఈజీ తెలిసిపోతుంది కదా. ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ 10,000 ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ కట్టాలి కదా. ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి? 12.5%. ఇందులో 1%, 10% వాల్యూ 1,000, 1% వాల్యూ 100, 200, దాంట్లో 50 అంటే 1,250 ఇంట్రెస్ట్ రేట్ కట్టాలి. అంటే ఎంత కట్టాలి? 11,250 కట్టాలి. సో ఆప్షన్ డి. 11,250. ఇది ఎందుకంటే డీటెయిల్ గా రాసాము, ఇంట్రెస్ట్ అంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని రాశానండి ఇలాగ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. When a runner was crossing the 12-kilometer mark, she was informed that she, she had completed only 80% of the race. How many kilometers was the runner supposed to run in this event?
80% అంటే మనం అలా రాయొచ్చండి. 80% 4/5 రాయొచ్చా? 4/5 ఫ్రాక్షన్ కింద ఇక్కడ ఏం అడుగుతున్నారు వాళ్ళు? రన్నర్ వాస్ క్రాసింగ్ ద 12 కిలోమీటర్ మార్క్. 12 కిలోమీటర్ మార్క్ క్రాస్ చేస్తున్నప్పుడు 4 3 12 అంటే టోటల్ ఇంకెంత? 5 3 15. ఎన్ని కిలోమీటర్, హౌ మెనీ కిలోమీటర్స్ వాజ్ ద రన్నర్ సపోజ్ టు రన్ ఇన్ దిస్ ఈవెంట్ అంటే 15. ఆప్షన్ బి. ఆప్షన్ బి. ఫ్రాక్షన్స్, మనకి ఫ్రాక్షన్స్ బాగా అర్థం కావాలండి. A and B are two heavy steel blocks. If B is placed on the top of A, the weight of increases by 60%. Weight increases by 60%. Now, weight of how much weight will reduce the with respect to the total weight of A and B? If B is removed from the top of A. A, B అనుకోండి. Two heavy steel blocks. If B is placed on the top of A, the weight is increased by 60% అన్నారు. How much weight will reduce with respect to the total weight of A and B if B is removed from the top of A? అస్యూమ్ చేసుకోండి, సింపుల్ గా అయిపోతుంది. ఏ అనేది ఒక 100 కేజీస్ అనుకున్నాం. బి కనుక వెయిట్ దాని మీద పెడితే, బి దాని మీద వెయిట్ పెడితే 60% ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. 60% ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. 60% ఇంక్రీజ్ అవుతున్నాడు అంటే బి వాల్యూ ఎంత అవుతుంది అంటే ఇప్పుడు 60 కేజీ అవుతుంది. అంతేనా? అంతేనా? ఇప్పుడు ఏ పైన బి 60 పెడితే బి వెయిట్ 60% ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. అంటే బి వాల్యూ ఎంత అవుతుంది? 60 కదా, ఏలో 60. హౌ మచ్ వెయిట్ విల్ రెడ్యూస్ విత్ రెస్పెక్ట్ టు ద టోటల్ వెయిట్ ఆఫ్ ఏ అండ్ బి ఇఫ్ బి ఇస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ? రెస్పెక్ట్ రెండు కలిపి అంటున్నాడు. అంటే 60 కేజీ రిమూవ్ చేసేస్తే, 60 కేజీ రిమూవ్ చేసేస్తే దేంట్లో టోటల్ ఏ అండ్ బిలో అన్నాడు 100 + 60 160. 160 ఇంటూ 100. 2 3s are 2 8s are 3/8. 3/8 వాల్యూ అంతా 37.5. 37.5%. 100 అంటే పర్సెంటేజ్ కదా. ఆప్షన్ డి. ఆప్షన్ డి. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. In an examination, A has scored 20 marks more than B. If B has scored 5% less than marks A, how much has B scored అని అడిగారు. A has scored 20 marks more than B. B has scored 5% less marks than A. అంటే జాగ్రత్త చూడండి. ఇన్ ఎగ్జామినేషన్ ఏ హ్యాస్ స్కోర్డ్ in an examination A has scored 20 marks more than B. If B has scored 5% less marks than A, how much has B scored అని అడిగారండి. అస్యూమ్ చేసుకుందాం మనం. A has scored 20 marks more than B అని ఇచ్చే స్టేట్మెంట్. If B has scored 5% less than A, B scored 5% less than A.
ఇక్కడ ఏమన్నారండి, వి హ్యావ్ స్కోర్డ్ 5% లెస్ అన్నారు. 5% లెస్ దాన్ ఏ అంటే 5% మార్క్స్, ఏ ఏమో 20 మార్క్స్, ఏ కన్నా బి కన్నా ఏ ఎక్కువ స్కోర్ చేసింది. 5% మార్క్స్ 20 అయితే 100% మార్క్స్ ఎంత అవుతుందండి? 400 అవుతుంది. అంటే ఏ మార్క్స్, ఏ వాల్యూ 400 మార్క్స్ అయితే బి వాల్యూ ఎంత అవుతుంది? 20 మార్క్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఏకి. అంటే బి వాల్యూ -20 చేస్తే 380 మార్క్స్ వస్తాయి బీవి. ఏ మార్క్స్ 400 అయితే బి 380 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఏమడుగుతున్నారు, హౌ మచ్ హ్యాస్ బి స్కోర్డ్ అడిగారు, 380 మార్క్స్. ఆప్షన్ బి, ఆప్షన్ బి. ఇవన్నీ కూడా 30 సెకండ్స్ లో వచ్చిన ఆన్సర్లు అండి అన్ని. రాకేష్ హ్యాడ్ మనీ టు బై 8 మొబైల్ హ్యాండ్సెట్స్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ కంపెనీ బట్ ద రిటైలర్ ఆఫర్డ్ వెరీ గుడ్ డిస్కౌంట్ ఆన్ ద పర్టికులర్ హ్యాండ్సెట్. Rakesh could buy 10 mobile handsets within the amount he had. What was the discount the retailer offered? Ten. And Rakesh had money to buy 8 mobile handsets అన్నారు కదండి of a specific company, but the retailer offered a very good discount అన్నారు కదండి. On that particular handset, Rakesh could buy 10 mobile handsets with the amount he had. ఆయన అప్పుడు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 10 కొన్నారండి. 10 కొన్నారంటే దాని అర్థం ఎక్స్ట్రా ఎంత కొన్నారు? 2 వచ్చినాయి ఎక్స్ట్రా. అంటే వాట్ వాజ్ ద డిస్కౌంట్ ఈ రీటైలర్ అంటే ఏంటి, 8 ప్లస్ అంటే 10 కొన్నారు. 10 మైనస్ 8 ఎంత అండి? 2 అండి. టోటల్ ఇప్పుడు ఎంత ఉన్నాయండి? 10 హ్యాండిల్స్ కొన్నారండి. 2/10 అంటే ఇంటూ 100 అంటే 1/5. 1/5 వాల్యూ ఎంత అండి? 20%. 20% డిస్కౌంట్ ఇచ్చారండి. ఆప్షన్ బి అండి. చాలా సింపుల్ గా ఉందండి. క్వశ్చన్ అర్థం చేసుకోండి. ద బ్యూటీ ఆఫ్ క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవాలండి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనకు చాలా సింపుల్ గా ఆన్సర్లు వస్తున్నాయి. ఇవన్నిట్లు కూడా మనకి మాక్సిమం ఆఫ్ 30 సెకండ్స్ కన్నా ఎక్కువ పట్టదు. ఓకేనా? ఒకసారి మీకు అర్థం కాకపోతే మన ఎల్టీఎస్ క్లాసెస్ లో పర్సంటేజ్ క్లాసెస్ ఉంటాయి, ఒకసారి అవి వినండి. అవి వింటే మీకు ఈజీగా అర్థమవుతాయి. నేను అన్ని షార్ట్ కట్స్ కూడా చెప్పాను అక్కడ. రాజు హ్యాస్ ₹9,000 with him and he wants to buy a mobile handset, but he finds that he has only 75% of the amount required to buy the handset. Therefore, he borrows ₹2,000 from a friend. Raju has ₹9,000 with him and he wants to buy a mobile handset, but he finds that he had only 70% of the amount required.
Andy, Raj has rupees 9,000 with him and he wants to buy a mobile handset, but he finds that he has only 75%. And there on 75% ఉందంటే 3/4 వాల్యూ అంటే 4 వాల్యూ ఎంత అండి ఇది 4% అంటే 3/4 ఫ్రాక్షన్ 75% అంతా 75% అంటే 4 అంటే టోటల్ ఫ్రాక్షన్ 4 వాల్యూ 9,000 అయితే ఆయన దగ్గర ఎంత ఉన్నారు డబ్బులు అప్పుడు 4 ఇంటూ అంటే 2,250 అప్పుడు ఇంటూ 2250 ఎంత అవుతుందండి 6,750. ఇక్కడ ఇప్పుడు రాజు ఉంది ఇంత మనీ ఇంత మనీ దాంట్లో 2,000 యాడ్ చేస్తున్నారు అంటే అప్పు తీసుకున్నారు 2,000 అప్పు తీసుకున్నారంటే 8,750. ఇక్కడ హ్యాండ్సెట్ ఇంకా 250 ఎక్స్ట్రా కావాలి. రాజు స్టిల్ డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ మనీ టు బై ద హ్యాండ్సెట్. ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. రాజుకి ఇంకా 250 కావాలి, ఇంకా సరిపోలేదు. రాజు హ్యాస్ ఎనఫ్ మనీ అంట, లేదండి తగ్గ ఉంది. రాజు హ్యాస్ ఎక్స్ట్రా సేమ్ మనీ అది కూడా లేదండి. సో ఆప్షన్ ఏ ఇంకా మనకి 9,000 రూపీస్ అయితే 8,750 ఉంది రాజు దగ్గర ఇంకా ఆ 2,000 అప్పు తీసుకున్నా సరే. సో ఆబ్వియస్లీ మనకి ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ ఏ అవుతుందండి. ఆల్ మెంబర్స్ ఆఫ్ ద క్లబ్ వెంట్ టు ముంబై అండ్ స్టేడ్ ఇన్ హోటల్. On the first day, 80% went for shopping and 50% went for sightseeing, whereas 10% took rest in the hotel. Which of the following conclusions can be drawn from the above data? లైక్ ఇది ఒక వెన్ డయాగ్రామ్ టైప్ అనుకోవచ్చు, కానీ ఈజీగా మనం చేయొచ్చు. ఎలాగంటే ఇక్కడ అర్థం ఏం చేసుకోవచ్చు, ఆల్ మెంబర్స్ ఆఫ్ ద క్లబ్ వెంట్ టు ముంబై అండ్ స్టేడ్ ఇన్ హోటల్. ఆన్ ఫస్ట్ డే 80% వెంట్ ఫర్ షాపింగ్ అండ్ 50% వెంట్ ఫర్ సైట్ సీయింగ్. అంటే షాపింగ్ సైట్ సీయింగ్ ఇద్దరు వెళ్ళే వాళ్ళు అందులో ఉంటారు. ఎందుకంటే నార్మల్ 100% మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ క్యాలిక్యులేషన్ లో 100% 50% అంటే మనకి రెండు, వేరేజ్ 10% టుక్ రెస్ట్ ఇన్ ద హోటల్. 10% హోటల్లో రెస్ట్ తీసుకుంటున్నారంటే 90% మెంబర్స్ బయటకు వెళ్ళినట్టే కదా. మనం బాగా అర్థం చేసుకునే కదా, ఓకేనా. ద ఫస్ట్ డే 80% వెంట్ ఫర్ షాపింగ్, 50% వెంట్ ఫర్ సైట్ సీయింగ్, వేరేజ్ 10% టుక్ రెస్ట్ ఇన్ ద హోటల్. 100 లో 10% రెస్ట్ తీసుకుంటారంటే 90% మెంబర్స్ బయటికి వెళ్ళారు ఫస్ట్ డే. 90% మెంబర్స్ బయటికి వెళ్ళారు. ఆ 90% లో 80% షాపింగ్ వెళ్ళారు, 50% సైట్ సీయింగ్ వెళ్ళారు. ఇప్పుడు కామన్ గా ఎంతమంది వెళ్ళినట్టు, షాపింగ్ కి 80% మెంబర్స్ వెళ్ళారు, సైట్ సీయింగ్ 50% వెళ్ళారు, మైనస్ 90% ఈజ్ ఈక్వల్ టు 40%. అంటే దాని అర్థం 80% టోటల్ మెంబర్స్ అంటే ఒక 80% మైనస్ 40% ఎంత అవుతుంది, 40. ఎవరు షాపింగ్కి వెళ్ళిన వాళ్ళు షాపింగ్, అదే సైట్ సీయింగ్కి వెళ్ళిన వాళ్ళు 50% మైనస్ 40% అంటే 10%. 10% మనకి వెన్ డ్రైవ్ కూడా వస్తుంది ఇది. Forty members went for shopping as well as sightseeing. No. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు వెన్ డయాగ్రామ్ లో ఏమవుతుంది చూసారు, వెన్ డయాగ్రామ్ లో మనకి టోటల్ 100% లో టోటల్ 100% అయితే బాక్స్ 100% లో అందులో 10% అదే డస్ట్ తీసుకున్నారంటే అంత 90% కదండి అవుతుంది.
90% ఇప్పుడు మనం చేస్తాం, ఇప్పుడు 90% చేస్తాం, గుర్తుపెట్టుకోండి 90%. ఇందులో 90% లో టోటల్ గా ఎంతమంది వెళ్ళారు? 80% షాపింగ్ వెళ్ళారు, 50% సైట్ సీయింగ్ వెళ్ళారు. అంటే టోటల్ ఎంతమంది ఉన్నట్టు? టోటల్ రెండిట్లో కలిపి 40% ఉన్నారు. బోత్ బోత్ అంటే ఇది 40%. 40%. 40% లో 80 - 40 ఎంత? 40 ఏంటిది? షాపింగ్. ఇది ఓన్లీ సైట్ సీయింగ్. సైట్ సీయింగ్ ఎంత అవుతుంది? 10. ఎందుకంటే ఆల్రెడీ బోత్ లో 40 ఉన్నారు, సైట్ సీయింగ్ 50 మెంబర్స్ వెళ్ళారు, అయితే 10% వస్తుంది. 40, 40, 10 అంటే టోటల్ 90 వచ్చేస్తుందా? టోటల్ మనకి ఇంకెంతమంది వెళ్ళారు బయటికి? 90% మెంబర్స్ వెళ్ళారు. 40 + 40 + 10 90 వచ్చేస్తుందా? రావట్లేదా? ఓకేనా? అంతే. ఇప్పుడు ఏం అడిగారు? స్టేట్మెంట్ 1 40 మెంబర్స్ వెంట్ ఫర్ షాపింగ్ యాజ్ వెల్ సైట్ సీయింగ్. కరెక్టే కదా? స్టేట్మెంట్ 1 కరెక్టే కదా? ఎందుకంటే 40% షాపింగ్ వెళ్ళారు యాజ్ వెల్ సైట్ సీయింగ్ వెళ్ళారు, కరెక్టే. 20% మెంబర్స్ వెంట్ ఫర్ ఓన్లీ షాపింగ్. ఓన్లీ షాపింగ్ 40 మెంబర్స్ వెళ్ళారు, 40% వెళ్ళారు, నాట్ 20%. సో ఆప్షన్ 2 తప్పు. ఇక్కడ మనం ఏం చూడొచ్చు? స్టేట్మెంట్ 1 కరెక్ట్, ఓన్లీ 1. కరెక్ట్ ఆన్సర్ అని అడిగారు, ఓన్లీ 1. అర్థమవుతుందా? ఓన్లీ 1. నెక్స్ట్ క్వశ్చన్. The shop owner offers the following discount options on an article to a customer. So successive discounts of 10% and which of the following is correct అని అడిగారండి. Successive discounts of 10% or 20% and then pay a tax, service tax of 10%. Successive discounts of 20% and 10% and then pay service tax of 10%. Pay service tax of 10% first, then successive discounts of 20% and 10%. Successive discounts of 10% or 20% and then pay service tax of 10%. 100 లో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. 100 లో 10% డిస్కౌంట్ అంటే 100 లో 10% డిస్కౌంట్ అంటే 90. దాంట్లో అంటే -10, సారీ -10 అంటే 90. ఇందులో ఇంకా 20% డిస్కౌంట్ అన్నారు, సక్సెస్ డిస్కౌంట్. నేను చెప్పా 90 అంటే 10%, 9 9 2 18 -18 ఎంత అవుతుందండి? 20, 40, 30, 72. అండ్ ఇంకేం అడిగారండి? ఇంకోటి అండ్ దెన్ పే సర్వీస్ ట్యాక్స్ ఆఫ్ 10%. 10% అంటే సర్వీస్ ట్యాక్స్, దాని పే సర్వీస్ ట్యాక్స్ ఆఫ్ 10% అంటే ఇనిషియల్ మీద అంటే అప్పుడు ఎంత అవుతుంది? దీంట్లో 7 యాడ్ చేయాలి, దీంట్లో 7 యాడ్ చేయాల్సి వస్తుంది. 7 యాడ్ చేసి ఎంత అవుతుంది? యాడ్ చేయాలి 7 యాడ్ చేయాలి, 79.2 అంటే ఫస్ట్ ఇది ఎంత వస్తుందండి? 79.2 వస్తుందండి. 79. ఇప్పుడు సక్సెస్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 10% అండ్ దెన్ పే సర్వీస్ ట్యాక్స్. ఏమంటే ఎప్పుడైనా సరే సక్సెస్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 10%, 10% అండ్ 20% చేసిన ఒకటే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. 10%, 20%, 20%, 10% ఏది చేసుకున్నా ఒకటే వస్తుంది. కానీ చెక్ చేద్దాం చూడండి. జనరల్ చెప్తున్నా, 10% డిస్కౌంట్ ఇచ్చారు, మళ్ళీ 20% డిస్కౌంట్ ఇచ్చారు. సేమ్ 20% డిస్కౌంట్ ఇచ్చి 10% డిస్కౌంట్ ఇచ్చిన ఒకటి వస్తుంది. చూడండి, 100% లో ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చామంటే డిస్కౌంట్ ఇది అంటే 90 వచ్చింది. దాంట్లో మళ్ళీ 20% డిస్కౌంట్ ఇచ్చారంటే
18 కదా మైనస్ చేస్తాం మనం. అంటే 72 వచ్చింది కదా. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సేమ్ అలానే 100% ఫస్ట్ 20% డిక్రీస్ చేస్తాం ముందు. అంటే 80 వచ్చింది, దాంట్లో 10% డిక్రీస్ చేస్తాం, అంటే -8 అంటే అంత 72. చూసారా, మనం ఫస్ట్ ఏది చేసినా సరే వస్తుంది. ఫస్ట్ 10% చేసి 20 చేసినా 20 డాన్ చేసి వస్తుంది. అంటే దీనిలో కూడా 79.2 మనం దీన్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేయకుండా టైం వేస్ట్ అయిపోతుంది దీనికి మనకి. ఓకేనా. నెక్స్ట్ పే సర్వీస్ ట్యాక్స్ ఆఫ్ 10% ఫస్ట్, అండ్ దెన్ సక్సెస్. ఏం లేదండి, స్టేట్మెంట్ జస్ట్ మార్చి ఇచ్చాడు. మనం ఫస్ట్ 10% ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ పే చేసిన తర్వాత సక్సెస్ రేట్ ఆఫ్ 20% 10% చేస్తే మనకు అదే ఆన్సర్ వస్తుంది. సో ఇది కూడా 79.2 వస్తుంది. సో మనకి ఏంటంటే ఆల్ ద ఆప్షన్స్ ఆర్ ఈక్వల్ గుడ్ ఫర్ ద కస్టమర్స్ అండి. ఏదైనా పర్లేదు. ఓకేనా, ఏదైనా పర్లేదు. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. In an adult population of a city, 40% men and 30% women are married. What is the percentage of married adult population of no men marries more than one woman and no woman marries more than one man if there are no widows and widowers? సో ఆప్షన్ బి, ఆప్షన్ సి రెండు కూడా ఒకటే టైప్ ఉంటాయి. సారీ, 34 2/7 ఒకటి, 34 ఒకటి. In an adult population of a city, 40% men and 30% women are married. What is the percentage of married adult population if no man marries more than one woman and no woman marries more than one man and there are no widows and widowers అంట. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మ్యారీడ్ మెన్ ఈజ్ ఈక్వల్ టు మ్యారీడ్ ఉమెన్ కదా, అని అర్థం. మ్యారీడ్ మెన్ ఈజ్ ఈక్వల్ టు, అంటే నంబర్ ఆఫ్ మ్యారీడ్ మెన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మ్యారీడ్ ఉమెన్. ఆబ్వియస్లీ అప్పుడు 40% ఆఫ్ మెన్, 30% ఆఫ్ ఉమెన్. అప్పుడు మెన్ బై ఉమెన్ రేషియో ఎంత వస్తుంది? 30/40, 3/4 రేషియో, 3/4 రేషియో వస్తుంది. మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. నేను దీన్ని ఏం చేస్తానంటే మెన్ పాపులేషన్ 600 కింద తీసుకుందాం. అప్పుడు మెన్ పాపులేషన్ 600 కింద తీసుకుంటే ఫీమేల్ పాపులేషన్ ఎంత అవుతుంది? 800 అవుతుంది. అంతే కదా, ఎజ్యూమ్ చేసుకుంటున్నానండి. అయితే ఇక్కడ ఇక్కడ ఏమంటున్నారంటే 40% ఆఫ్ 40% ఆఫ్ 600, 6/4 అంటే 240, 30% ఆఫ్ 800, 240, పర్సెంటేజ్ ఆఫ్ మ్యారిడ్ పాపులేషన్ అంతా 240 ఎంత టోటల్ వచ్చింది? 1400 వచ్చింది, రాలేదా? 240 మరి ఇద్దరు మ్యారీడే కదా, ఇక్కడ మ్యారీడ్ ఇక్కడ మ్యారీడ్. 240/1400 ఇంటూ 100, 2 zeros క్యాన్సిల్. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 14/240 అంటే 14 ones, 14 twos,
టూ సెవెన్ సార్ అంటే 17.14 లేదా 34. ఆప్షన్ కొంచెం మిస్టేక్ అయిందండి ఇక్కడ. ఓకేనా, మనకి మన ఎజ్యూమ్ చేసుకున్న 17.14% లేదా ఫ్రాక్షన్ లో వస్తే 34/2/7 వస్తుంది. ఎన్ని ఫ్రాక్షన్ ఏదైనా ఆప్షన్ సి కరెక్ట్ వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. A bottle contains a bottle contains 20 liters of liquid A. 4 liters of liquid A is taken out of it and replaced by the same quantity of liquid B. Again, 4 liters of the mixture is taken out and replaced by the same quantity of liquid B. What is the ratio of quantity of liquid A to the liquid of B in the final mixture? The bottle contains 20 liters of A liquid అన్నారండి. A bottle. 4 liters of liquid A is taken out. ఫస్ట్ లిక్విడ్ ఏలో 20 లీటర్స్ ఉన్నాయి అన్నారు. అయితే అక్కడ ఏమైందంటే 4 లీటర్స్ మైనస్ చేశారు, అంటే తగ్గించారు. 4 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ ఏజ్ టేకెన్ అవుట్, -4 అంటే 16 లీటర్స్. ఇప్పుడు ఏ ఈక్వల్ 16 లీటర్స్ అండ్ యాడెడ్ బి అండ్ యాడ్ బిడి సేమ్ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ బి విత్ 4 లీటర్స్ యాడ్ చేశారు, అంటే యాడ్ చేశారు. అప్పుడు ఏఎస్ టు బి ఎంత అవుతుందండి? ఏఎస్ టు బి ఎంత అవుతుంది? ఫోర్ ప్లస్ 4 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఎయిటీ 80 - 16 అంటే 16 ఫస్ట్ 20 - 4 అంటే 16 6 + 4 20. కరెక్ట్ కదా 4. ఓకే డన్. 20 సారీ 36 వస్తుందా?
ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి ఆన్సర్? 16:9 వస్తుందండి. 16:9. ఆప్షన్ సి, 16:9. ఓకే. As a result of 25% hike in the price of rice per kg, a person is able to purchase 6 kg less rice for rupees 1200. What was the original price? హైక్ పర్సెంటేజ్ 25% కదా, అంటే ఎంత? 125% పెరిగింది. 125 బై 100. హైక్ పర్సెంటేజ్ 25% పెరిగింది 100లో. 100 ప్లస్ 25% హైక్ అంటే 125% అయ్యింది. 125% ఆఫ్ ద ప్రైస్. ఏ పర్సన్ ఏబుల్ టు బై 6 kgs. 6 kg తగ్గిపోయింది. సో లెస్ ప్రైస్ ఫర్ 1200. 125 బై 100 ఇంటూ 1200. ఇప్పుడు ఎంత అవుతుంది? 00 రూపీస్ 1500. ఇప్పుడు ఎంత అయింది డిఫరెన్స్ బిట్వీన్ హైక్ అండ్ ఒరిజినల్ ప్రైస్? హైక్ ఒరిజినల్ ప్రైస్ 1500 మైనస్ 1200 ఎంత? రూపీస్ 300. 300 మైనస్ 1200 రూపీస్ 300. ఇంకా 300. సో అప్పుడు ఏమంత అవుతుందండి? 6 kg తక్కువ పడిందంట. అంటే మనకి రెడ్యూస్డ్ పర్చేజ్ అంటే R-6. అంటే 6 kg వాల్యూ 300 అయితే ఇప్పుడు 1 kg వాల్యూ ఎంత అవుతుంది? 50. అంటే 125% వాల్యూ 50 అయితే ఇప్పుడు ఒరిజినల్ ప్రైస్ ఎంత అవుతుందండి? అప్పుడు ఒరిజినల్ ప్రైస్ 100% వాల్యూ అంటే 125% కదా. 4 అంటే చూడండి 5/4 వాల్యూ 50. 5 ఇంటూ 10 అంటే ఇంటూ 10 అంటే 40. అంటే 40 రూపీస్. 40 రూపీస్ పర్ కేజీ. రూపీస్ బి 40 అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్. In a class, 60% of students are from India and 50% of students are girls. If in a class 60% of students are from India, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్ 100% లో క్లాస్లో దాంట్లో ఇన్ క్లాస్ 60% ఆఫ్ ఇండియన్స్. ఇందులో 60% ఇండియన్స్. ఇది ఫారినర్స్. అంటే 100 60%, 60%. 60 ఫారినర్స్ ఎంతమంది ఉన్నారు? 40 ఉన్నారు. అండ్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. 100లో 50% అంటే 50% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. గర్ల్స్ 50 అయితే బాయ్స్ కూడా ఎంతమంది అవుతారు? 50 కదా అవుతారు. గర్ల్స్ 50 అయితే బాయ్స్ ఎంతమంది అవుతారు? 50 కదా అవుతారు. అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇఫ్ 30% ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్, 30% ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్, 30% గర్ల్స్ అంటే 18 గర్ల్స్. ఇక్కడ 18 గర్ల్స్ అంటే ఇక్కడ గర్ల్స్ 18 అయితే ఫారినర్ గర్ల్స్ ఎంతమంది అవుతారు? 18 గర్ల్స్ అయితే బాయ్స్ ఎంతమంది అవుతారు? ఫారినర్ బాయ్స్, ఇండియన్ బాయ్స్
ఇక్కడ బాయ్స్ అవుతారు కదా, బాయ్స్ 60 - 18, 42% ఆఫ్ బాయ్స్, 42% ఆఫ్ బాయ్స్. అంటే 42% ఆఫ్ బాయ్స్. ఇక్కడ ఎంత అవుతారు అప్పుడు? టోటల్ గర్ల్స్ ఇక్కడ 18 ఉన్నారంటే టోటల్ 50 కదా. బాయ్స్ ఎంతమంది అవుతారు ఇక్కడ? 8% ఆఫ్ బాయ్స్ అవుతారు. టోటల్ బాయ్స్ 40 - 80, 40 - 8 ఎంత? 32. 32 + 8 32. 32 + 18 చేసిన 50 గర్ల్స్ వచ్చేస్తున్నారు. అయిపోయింది. ఇంకేం కావాలి? మన క్వశ్చన్ ఏం అడిగారు? దెన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ స్టూడెంట్స్ ఆర్ బాయ్స్? వాట్ 40, 80/8/40. ఇప్పుడు 8 బాయ్స్ అడిగారు. 8/40 × 100, 1/5 అంటే ఎంత? 20%. ఎంత? 20%. ఆప్షన్ డి. ఆప్షన్ డి. A student appeared in 6 papers. The maximum marks are same for each paper. His marks in these papers are in the proportion of 5:6, 7:8, 9:10. Overall score 60%. In how many number of papers did he score less than 60% of the maximum marks? మనం ఎస్యూమ్ చేసుకున్న ఒక్కొక్క పేపర్ 100 మార్క్స్ అవుతుంది. అన్ని పేపర్కి సేమ్ మార్క్స్ అన్నారు కదండి. ద మాక్సిమం మార్క్స్ ఆర్ సేమ్ ఫర్ ఆల్ పేపర్, 6 పేపర్స్ కి. అంతేనా? ఇప్పుడు ఒక్కొక్క పేపర్, ఒక పేపర్ 100 మార్క్స్ మాక్సిమం అనుకున్నాం. 100 మార్క్స్ మాక్సిమం. అప్పుడు 6 పేపర్స్ ఎంత అవుతుంది? 600 మార్క్స్. అక్కడ ప్రొపోర్షన్ లో ఉంది అంటే ఇవన్నీ ప్రొపోర్షన్ ఎంత ఉంది? 5, 6, 7, 8, 9 అంటే ప్రొపోర్షన్ లో 5A + 6A + అంటే అంత టోటల్ 45A. 45A పర్సెంటేజ్ ఈజ్వల్ 60%. అక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చాడు. ఓవరాల్ తీసుకో 60%. హౌ మెనీ నెంబర్ ఆఫ్ పేపర్స్ తీసుకో లెస్ దెన్ 60 అని అడిగారు. అప్పుడు 45A/600 మార్క్స్ కదా, హైయెస్ట్ మార్క్స్, అదే మాక్సిమం మార్క్స్. ఈజ్వల్ 60% కదా. A = 8 వస్తుంది. A = 8 అంటే అప్పుడు మార్క్స్ 1 ఎంత వస్తుంది? A వాల్యూ 8 వచ్చిందంటే 5 8 are 40, 6 8 are 48, 7 8 are 56, 8 8 are 64, ఇంకా అన్ని 9 8 are 72, 10 8 are 80. అంటే 2 సబ్జెక్టులు. సో 60% లెస్ అన్నారు కదా, లెస్ దెన్ 60% అన్నారు కదా. అన్ని 100 మార్క్స్ కరెక్ట్ చూసాం కాబట్టి 3 పేపర్స్ ఉంది. ఆప్షన్ బి. 3 పేపర్స్, 40, 48 అండ్ 56. ఆ మూడే తక్కువ వచ్చినాయి. అంతేనా? అది నెక్స్ట్. P scored 40 marks more than Q in an examination. If Q scored 10% less marks than P, if Q scored 10% less marks than P, then how much did Q score? less marks than P. 10% less marks than P.
ఏముంది అప్పుడు 10% వాల్యూ ఎంత అవుతుందమ్మా? క్యూస్కో 10% లెస్ మార్క్స్ దెన్ పి. 10% లెస్ మార్క్స్ అంటే 10% వాల్యూ 40 అయితే 100% వాల్యూ ఎంత అవుతుంది? పి వాల్యూ 2 వాల్యూ 90%, 10% తక్కువ కదా. 10 into 4, 100 into 4, 360. అంటే క్యూ వాల్యూ అడుగుతున్నారు. క్యూ వాల్యూ అడుగుతున్నారంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్, the price of an article is decreased by 20%, then new price is increased by 25%. Then what is the net change in the price అని అడిగారు. The price of an article is decreased by 20%. అందులో 20% డిక్రీజ్ అయిందండి. -20%, 80%. 80లో మరి 25% ఇంక్రీజ్ అయింది. 25% ఇంక్రీజ్ అయిందంటే 25% అంటే 1/4. 80లో 1/4 అంతా అంటే 20 అంటే 25% ఇంక్రీజ్. ఇక్కడ 20% డిక్రీజ్. టోటల్ అంతా 100%. అంటే నో చేంజ్ అంటే 0%. ఆప్షన్ ఏ. ఓకే. Two candidates X and Y contested an election. 80% of voters cast their vote, and there were no invalid votes. Okay, there were no nota, none of the above option. X got 56% of the votes cast and won by 40 votes. What is the total number of voters in the voter list? Okay, and జాగ్రత్త చూడండి. Two candidates X and Y contested in an election. 80% of the voters cast their vote. Total 100%. అంటే వాటర్ లిస్ట్ లో 100% నంబర్స్ ఉన్నారండి, అర్థం చేసుకోండి. ఇక్కడ అయితే 80% ఆఫ్ ద ఓటర్స్ క్యాస్ట్ దర్ ఓటర్. 80% క్యాస్టెడ్, 20% నాట్ క్యాస్టెడ్. ఓకేనా? క్యాస్టెడ్, నాట్ క్యాస్టెడ్. ఓకేనా? అండ్ దేర్ ఆర్ నో ఇన్వాలిడ్ ఓట్స్. ఇన్వాలిడ్ ఓట్స్ ఏం లేవంట. దేర్ ఆర్ నో నోటా అంట. ఎక్స్ గాట్ 56% ఆఫ్ ద ఓట్స్ క్యాస్ట్. క్యాస్ట్ ఇన్ ఓట్లు 56%. 80లో 56% అంటే మన 56% ఎలా రాయొచ్చండి? 50% ప్లస్ 6% అని రాయొచ్చు. 50% అంటే హాఫ్. హాఫ్ అంటే 40 ప్లస్ 0.8 ఇంటూ 6 చేసిన లేక ఎన్ని ఓట్స్ అని అడుగుతున్నారు కదా. ఓకే, 44.8. ఓట్స్ నంబర్ అడుగుతున్నారు కాబట్టి సారీ, ఇప్పుడు 56% మనం ఈజీగా చేయొచ్చు. సారీ, ఇక్కడ మనం ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఇప్పుడు 56% అక్కడ మనకి ఏమి ఇచ్చారండి? ఇదంతా చేయాల్సిన అవసరం లేదు మనకి. ఆల్రెడీ మనకి 56% of the votes cast. X got 56% of the votes and won by 1440. అంతేనా? అంటే అప్పుడు 56% వీళ్ళకి వచ్చిందంటే టోటల్ అంటే 18 100% తీసుకుంటాం. దాంట్లో 56% వీళ్ళకి వచ్చిందంటే దాంట్లో ఇంకెంత రావాలి? 156 మైనస్ అంటే 100లో 56% వచ్చిందంటే ఏకి ఎంత రావాలి? ఇంకా 44% బికి వచ్చినట్టు. ఎక్స్ వాట్ 50 votes అండ్ సారీ, ఎక్స్ కి 56% అయితే వైకి ఎంత? 44%. అంతే కదా. ఇందులో వాడు ఏమంటాడంటే 1/1440 votes మెజారిటీ అంటారండి. ఇక్కడ మెజారిటీ అంటే ఏంటి? 56% మైనస్ 44%. రెండు మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 12%. 12% వాల్యూ
వాడు 1440 ఇచ్చాడు మనకి. 12% వాల్యూ 1440 ఇచ్చాడు. వాడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు మనకి? టోటల్ 100% వాల్యూ అడుగుతున్నాడు. 12 ఇంటూ 12 140 120 అంటే ఇంటూ 12 20 అంటే 12,000 ఓట్స్ ఉన్నాయండి మన దగ్గర. టోటల్ ఓట్స్ ఏంటంటే టోటల్ 100% క్యాస్టెడ్ ఓట్స్. ఇంకా టోటల్ ఈ 12,000 కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? ఓన్లీ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే ఓన్లీ క్యాస్టెడ్ ఓట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? క్యాలిక్యులేట్ అంటే 80% వాల్యూ. ఇంకా మనం ఇంకా ఆన్సర్ అయిపోలేదండి మనకి ఇక్కడ. 100% వాల్యూ ఎంత? ఇంటూ 150 ఉంది కదా. 15 120 కదా. ఇంటూ 150 ఎంత అవుతుంది? 15,000 ఓట్స్. టోటల్ ఓటర్ లిస్ట్ లో ఉన్న ఓట్స్ ఇవేంటి? క్యాస్టెడ్ ఓట్స్. ఇది క్యాస్టెడ్ ఓట్స్. క్యాస్టెడ్ ఓట్స్ ఇది. ఓకేనా? ఇది క్యాస్టెడ్ ఓట్స్. అక్కడ మనకు ఆల్రెడీ క్యాస్టెడ్ ఓట్స్ 80% ఇచ్చాడు. 80% వాల్యూ 12,000 ఇచ్చారు. అంటే 100% వాల్యూ ఎంత అవుతుంది? 15,000 అవుతుంది. ఆప్షన్ ఏ. చాలా జాగ్రత్త. ఈ స్టెప్ అందరూ మర్చిపోతారు. ఈ స్టెప్ వేయడం మర్చిపోతారు అందరూ. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఎ సర్టెన్ ఐటమ్ వాస్ 25%. Then the price was decreased by 20%. And then again increased by 10%. What is the resultant increase in the price అని అడిగారు. జనరల్ గా చూడండి, ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ సర్టెన్ ఐటమ్ వాస్ 25%. అందులో ఒక ఐటమ్ 25% ఇంక్రీజ్ అయింది. అంటే 25 ప్లస్ అయిందంటే 125. దాంట్లో ఏమన్నాడు? 20% డిక్రీజ్ అయింది అంటారు. 20% డిక్రీజ్ అయిందంటే 12.5 ప్లస్ 12.5. మీకు ఆల్రెడీ చెప్పా. 100% ప్లస్ 20% ఎంత చేయాలో. అండ్ అగైన్ ఇంక్రీజ్ బై 10% అన్నాడు. అంటే 10 అంటే 110. ఇనిషియల్ 100, ఫైనల్ 110 అంటే ఎంత? 10% ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ బి. ఆప్షన్ బి. ఆప్షన్ బి. ఓకేనా? ఆప్షన్ బి. When 70% of a number is x is added to another number y, the sum becomes 165% of the value of y. When 60% of the number x is added to another number z, then the sum becomes 165% of the value of z. Which one of the following is correct in అడిగారు. 70% of a number, 70% of a number x is added to the number y. One 65, the sum becomes 165% of the value of y. Sum becomes 165% of y. అది ఇచ్చారు స్టేట్మెంట్ లో. x 70% of x plus y. హండ్రెడ్ వై. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ 100 బై సైడ్ వెళ్తే ఏమవుతుంది?
20x is equal to 65 by y. X by y is equal to 13 by 14. పై టేబుల్ పోతుంది కదా, ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. Another 60% of number x is added to the number z. Then the sum becomes 160% of value of z. And 60% of x plus z is equal to 165% of z. ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు x by z వాల్యూ ఎంత వస్తుందండి? ఇక్కడ మైనస్ 100z మైనస్ సైడ్ వెళ్తే z కదా. 65z సేమ్ 65z 65 by 60 అంటే 13 by 12. ఇది ఈక్వేషన్ 4. ఓకే, మనకి ఇచ్చినవే. అప్పుడు ఏంటి ఈక్వేషన్ చేస్తే మనకు అర్థమవుతుంది ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు 13, y ఈజ్ ఈక్వల్ టు, ఇంకో సెకండ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. x ఈజ్ ఈక్వల్ 13, y ఈజ్ ఈక్వల్ టు 14, z ఈజ్ ఈక్వల్ టు 12. సో అప్పుడు ఎలా రాయొచ్చు? z ఈస్ లెస్ దాన్ x లెస్ దాన్ y. సో ఆప్షన్ ఏంటి? ఇది ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అని అన్నారు. ఇది ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అంటే ఆప్షన్ ఈ జెడ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. P salary is 20% lower than Q salary, which is 20% lower than R salary. By how much percentage is R salary more than P salary? P salary is 20% lower than Q salary. P salary is 20% lower than Q salary. P salary is 20% lower than Q salary, which is 20% lower than R salary. By what R salary is more than P salary? Okay. R 100% అనుకోండి, R ది Q salary 80%. దీని మళ్ళీ ఇంకా 20%. P salary 20% lower than R. 80లో 20% అంటే 16 minus 16. 80 minus 16. 80 minus 16 ఎంత అవుతుంది అంటే 64. అయితే ఇక్కడ ఏమన్నారండి? హౌ మచ్ పర్సెంట్ ఆర్ శాలరీ ఇస్ మోర్ దెన్ ద పీ శాలరీ. 164 మైనస్ అంటే 100 మైనస్ 64 అంటే అంత 36. 36 by 64 ఇంటూ 100. 4 9s are 36, 4 14s are 14, 4 16s are 9 by 16 వాల్యూ ఎంత అవుతుంది? 900 by 16. 900 by 16 అంటే దాని వాల్యూ 16 1 16, 16 5s are 80, 16 6 are 96 అయిపోతుంది. 16 5s are 80, ఇంకా 10 మిగులుతుంది. 100, 16 6 are 96, 96 56. 56 ఒకటే ఆప్షన్ ఉంది, మనకు 5 ఆప్షన్ అవుతుంది. 56.25 వస్తుంది. మనం డివిజన్ చేసిన అదే ఒకసారి చూసుకుని కావాలంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. The number is mistakenly divided by 4 instead of multiplying by 4. What is the percentage change in the resultant? What is the percentage change in the resultant due to this mistake?
మనకు తెలియదు అది ఏ నెంబర్ తెలుసు, మనం దాన్ని 100 గా తీసుకున్నాం. లెట్ టేక్ ద నంబర్ బి 100. ద నంబర్ బి 100, నంబరు 100 అనుకోండి. ద నంబర్ బి 100 అనుకోండి. ఓకే, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద రిజల్ట్ డ్యూ టు దిస్ మిస్టేక్? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద రిజల్ట్ డ్యూ టు మిస్టేక్? రాంగ్ నంబర్ ఫస్ట్ తీసుకుందాం. హండ్రెడ్ బై 4 అంటే ఎంత? 25. రాంగ్ నంబర్. రైట్ నంబర్ 100 into 4, 400. ఇక్కడ ఏమంటున్నారు? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద రిజల్టెంట్ డ్యూ టు ది మిస్టేక్? ఎంత రిజల్టెంట్ చేంజ్ అవుతుందని అడుగుతున్నారు. 25 by 6.25%. ఏంటి 6.25% ఆఫ్ ఒరిజినల్ నంబర్? అంటే ఒరిజినల్ నంబర్ అంటే 100 మైనస్ 6.25% అంటే ఎంత అవుతుంది? 93.75%. అంటే ఆప్షన్ డి అమ్మా, ఆప్షన్ డి. నెక్స్ట్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ 80% of students passed in English, 70% of students passed in Hindi, and 50% failed in both the subjects. ఇక్కడ మనకి both the subjects fail అని అడుగుతున్నారు అన్నారు. ఇది ఇంగ్లీష్ ఫెయిల్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఏం ఇచ్చారంటే 50% ఫెయిల్ బోత్ సబ్జెక్ట్స్ అన్నారండి. 15% ఫెయిల్డ్ బోత్ 15. ఓకే, ఇది ఇంగ్లీష్, ఇది హిందీ ఫెయిల్డ్ రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నాం చూడండి. నేను ఎగ్జామినేషన్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు 100% లో 80% పాస్ అయ్యారంటే 20% ఫెయిల్ అయినట్టే అర్థం. 20% ఫెయిల్ అయినట్టు అర్థం. అందులో ఏంటన్నారు, రెండింటిలో కలిపి 15% ఫెయిల్ అయ్యారు. అంటే 20 మైనస్ 15 చేస్తే ఇండివిజువల్ ఇంగ్లీష్ లో ఎంతమంది ఫెయిల్ అయినట్టు? 5% ఫెయిల్ అయినట్టు. సేమ్ అలానే హిందీలో కూడా 100 మైనస్ 70% అంటే 30% ఫెయిల్ అయినట్టు. 30% 15% ఆల్రెడీ బోత్ ఫెయిల్ అయ్యారంటే 30% మైనస్ 15% అంటే 15%. అంటే రెండిట్లో ఇది 15%. ఏంటి? హిందీలో ఫెయిల్ అయిన వాళ్ళు, ఫెయిల్డ్. అర్థమవుతుందా? ఫెయిల్డ్. వాట్స్ ద పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ వన్ సబ్జెక్ట్ అని అడిగారు. 5% ప్లస్ 15%, టోటల్ 20%. అంటే ఆప్షన్ బి 20%. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బై బై. కొత్త కాన్సెప్ట్ మళ్ళీ వస్తానమ్మా. థ్యాంక్ యూ, బై.